హల్లెలూయా. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మశక్తి మాత్రము తగ్గలేదు. ఆత్మదేవుడు నాలో ఉండి ఆత్మకార్యము జరిగించుకుంటాడు. ఈరోజు ప్రత్యేకమైన దినము. ఈ క్రైస్తవ లోకము ఈరోజు ఎంతో సంతోషంగా ఆరాధన జరుపుకుంటున్నారు. మరి ఇంతకుముందే చెప్పాను, 2025 సంవత్సరాల క్రితము యెరూషలేములో ఒక సంతోషకరమైన వాతావరణము, ఒక ఆనందకరమైన వాతావరణము మనము గమనించి ఉంటాం. 2025 సంవత్సరాల క్రితము మరి ఎంతగానో ఆనందిస్తున్నారు అనేకులు. అంటే కొంతమంది అని చెప్పలేము, కానీ అనేకులు. ఎందుకు ఆ సంతోషము చెప్పండి? ఎందుకు ఆనందం అంటే, ఈరోజు మట్టల ఆదివారం, ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు, మరి అనేకమైన మట్టలతో యేసు ప్రభుని సత్కరిస్తూ ఆయన యూదుల రాజుగా పట్టాభిషేకం చేస్తూ యేసుక్రీస్తుని యెరూషలేముకి స్వాగతం పలుకుతున్నారు. ఆ సంతోషము అలనాడు అప్పుడు యేసుక్రీస్తు కాలంలో ఉన్న సంతోషము మనలో కూడా ఉండాలి. ఇది ఒక ప్రత్యేకమైన ఆదివారం, ప్రత్యేకించబడిన ఆదివారం. ఎందుకంటే చాలా ఆత్మీయ సత్యములు ఈ ఆదివారం రోజు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. వాటిని మనము తెలుసుకున్నప్పుడు ఈ ఆదివారము మనము సంతోషంగా దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తాం. అక్కడ వాళ్ళందరూ గొప్ప సంతోషంతో ఏమని సంతోషించారంటే దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని యేసుక్రీస్తుకి జయధ్వనులతో ఆహ్వానం పలికారు. అంత గొప్ప ఆదివారం ఇది. గొప్ప మట్టల ఆదివారాన్ని గొప్పగా అనేక పండితులు వర్ణించారు. ఈ ఆదివారము చాలా గొప్పదని. అందులో ఈరోజు మనము కూడా అంత సంతోషంగా, ఆనందంగా ఈ యొక్క ఆరాధన మనము జరుపుకోవాలి. మన యొక్క మనసు ఉల్లసించిపోవాలి, సంతోషించబడాలి, ఆనందంగా ఉండాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క బిడ్డలుగా నిరంతరము పరిశుద్ధాత్మ శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇంకా ఆనందిస్తూ ఉంటారు. ఈ మట్టల ఆదివారం ప్రత్యేకించబడిన దినం ఎందుకంటారంటే, ఇది యేసుక్రీస్తు అనేక సందర్భంలో, అనేక పర్యాయాలలో యెరూషలేముకి వచ్చారు. ఈ రోజే మొదటిసారి కాదు, అంతకుముందు ఎన్నోసార్లు వచ్చారు, అనేకమైన సార్లు వచ్చారు. ఆయన సువార్తను ప్రకటించారు, వెళ్ళారు. కానీ ఈరోజు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారు. అంతకుముందు చూడలేదు. అందుకే ఆయన ఈరోజు ఊరేగింపుతో యెరూషలేముకి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయన అనేకమైన జనాలు వచ్చి ఆ వెనకాల కొంతమంది, ముందు కొంతమంది ఈత మట్టలు వేసుకొని వాళ్ళకున్న బట్టలు పరిచేసి దావీదు కుమారునికి జయము 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 అనుకుంటూ ఆయన ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఎంత గొప్ప సంతోషకరమైన ఆదివారం ఇది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో అంటే ఇది ఇంకొక ఆలోచన చేసుకుంటే, చివరిసారిగా యేసుక్రీస్తు యెరూషలేముకు ప్రవేశము చివరిసారిగా ఇది ఈరోజు ప్రవేశించి శుక్రవారం ఆయన శిలువకి అప్పచెప్పబడతారు. కనుక అంతేకాదు, ఈ శిలువ చివరి యాత్ర కూడా, ఈ యాత్రని మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటాం.
కనుక ఈ యొక్క మట్ల ఆదివారం రోజు జరిగిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ మట్ల ఆదివారం 7 అద్భుత కార్యములు 7 అద్భుత కార్యములు దేవుడి యొక్క కృప ద్వారా జరిగించుకున్నాడు దేవుడు. దానికి కారణం ఏంటి, ఏ విధంగా 7 అద్భుత కార్యములు అక్కడ ఉన్న ప్రజలు ఆ కార్యములు పాల్పు పొందుకున్నారు అనేది మనము కొన్ని మాటల ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మొదట కొన్ని అంటే దీనికి ఉన్న ఉపగతం మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 4 సువార్తలో ఈ మాటలలో లెక్కించబడ్డాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలో ఈ యెరూషలేము ప్రవేశం గురించి ఉంటది. ఈ 4 సువార్తలో మీరు రాసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి 1 నుంచి 17 వచనాలు ఉంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనములు ఉంటుంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో 29 నుంచి 48 వచనములు ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 25వ వచనములకు ఈ యొక్క యెరూషలేము ప్రవేశం గురించి రాయటం జరిగింది. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా, మనం మత్తయి సువార్తలోనే జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ తరువాత అని ఉంటది. ఏముంటదమ్మా? తరువాత అంటే అంతకుముందు ఏదో చేసి ఉంటాడు కదా. తరువాత అంటే ఏంటి? ఒక పని చేసి ఉంటాడు. ఆ పని ఏంటంటే యేసుక్రీస్తు స్నేహితుడైన లాజరు చనిపోయి 4వ రోజున యేసుక్రీస్తు సమాధిలోంచి ఆయన బ్రతికిస్తాడు. 4 రోజుల తర్వాత, చనిపోయిన 4 రోజుల తర్వాత లాజర్ని బ్రతికిస్తాడనమాట. బ్రతికించి ఆయనకి చాలా ఇష్టమైన కుటుంబం లాజర్ కుటుంబం. ఆయన బెతానీలో ఉంటారు. వాళ్ళు లాజర్కి 2 సహోదరులు ఉంటారు. ఒకలేమో మరియా, ఒకలేమో మార్తా. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ తప్పనిసరిగా ఆయన బస చేస్తూ ఉంటారు అనమాట. ఆ నైట్ అంతమంటే శనివారం నైట్ అంటే నింట దినాన్న వాళ్ళు యేసుక్రీస్తు తన శిష్యులు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు తన శిష్యులు లాజరు గృహంలో ఉంటారు. అప్పుడు అక్కడ ఒక గొప్ప కార్యము మనం చూస్తూ ఉంటాము. అక్కడ యేసుక్రీస్తుకి మరియా అభిషేకము చేస్తూ ఉంటది. అభిషేకం తైలం తీసుకొని అత్ర జటమాసం తీసుకొని అభిషేకం చేసింది అనమాట రాత్రి సమయంలో. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం మరొకసారి ఆ తర్వాత అంటే ఆ గృహం దర్శించిన తర్వాత అప్పుడు యెరూషలేముకి వస్తారు. బెతానీ నుంచి అదేవిధంగా బెతబేకి యేసయ్య వస్తాడనమాట. అవి చిన్న గ్రామాలు. ఆ చిన్న గ్రామంలో ఒలివ కొండ దగ్గర ఉన్న ఆ గ్రామం నుంచి యేసయ్య యెరూషలేముకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఆయన ప్రవేశిస్తున్నప్పుడు అక్కడికి దగ్గరికి వచ్చినాక తన శిష్యులను 2 చూసి, మీరు ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక గాడిద కట్టబడి ఉన్నది. ఆ గాడిని ఇప్పుకొని తోలుకోరండి, అని శిష్యులతో చెప్తారన్నమాట. ఇంతకుముందు సంవత్సరం ఒకసారి ఈ గాడిదల గురించి మనము వివరించుకున్నాం. గాడిద అంటే ఏంటి అనేది మనము వివరించుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఆ గాడిదల గురించి మనం వివరించుకోవట్లేదు, కానీ 7 అద్భుతమైన కార్యముల గురించి మనము వివరించుకోబోతున్నాము. అయితే ఇక్కడ ఆ కట్టబడిన గాడిదని దేనికి సాదృశ్యంగా మనం చూసుకోవాలి? కట్టబడిన గాడిద మనకి సాదృశ్యంగా చూసుకోవాలి. ఏమ్మా, అర్థమవుతుందా? కట్టబడిన గాడిద దేనికి సాదృశ్యంగా చూసుకోవాలి? మనము కట్టబడటం అంటే దేంతో కట్టబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మ కుర్చీలోని తల్లి వెనకాల వెళ్ళండి. కట్టబడిన గాడిద దేనికి సాదృశ్యం అంటే మనుషులకి సాదృశ్యమైంది అని మనము వివరించుకున్నాం. అంటే పాపంతో కట్టబడిన వారు దేవుడు విడిపించుకున్నాడు తన బిడ్డలుగా మనని అంగీకరించడానికి అనేది మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభు చెబుతున్నాడు శ్రద్ధగానమ్మా.
యేసు ప్రభు చెబుతున్నాడు ఏమని, మీరు ఎదుటి గ్రామానికి వెళ్ళండి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అంటే యేసే చూడలేదు కానీ ఆయన ఆత్మనేత్రాలతో, అంటే ఎక్కడ ఏమి జరుగుతున్నా యేసయ్యకి తెలుసు. అమ్మాయినమ్మా, ఎక్కడ ఏమి జరుగుతున్నా యేసయ్యకి తెలుసు. యేసయ్యకి తెలియదంటూ ఏమీ ఉండదు. మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ ఏం జరుగుతున్నా యేసయ్యకి తెలుసు. అందుకనే ఆయన తన ఇద్దరు శిష్యులతో మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉన్నది, ఆ గాడిద పిల్లను ఇప్పుకోరండి. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఇప్పుతున్నారని అడిగితే ఇది ప్రభుకి కావాలని చెప్పండి. ఎవరు కావాలని? ప్రభుకు కావాలని చెప్పండి. అయితే ఆ విధంగా వాళ్ళు ఆ గాడిదని ఇప్పడానికి ఆ శిష్యులు వెళ్ళి ఆ గాడిదని ఇప్పుకొని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అదే ఇక్కడ రెండు వచనములో అంటాడు ఏమని, శిష్యులతో ఇద్దరు చూసి మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయో చదవనమ్మా, ఒక గాడిద పిల్లయో మీకు కనపడిన వాటిని ఇప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఇక్కడ గాడిద పిల్ల. అయితే మనకి మార్కు సువార్తల్లో, తర్వాత లోక సువార్తల్లో, యోహాను సువార్తల్లో గాడిద పిల్లని మాత్రమే ఉంటది. మత్తయి గారు మాత్రమే గాడిద పిల్ల. ఓకే, గాడిదని రాశాడు, గాడిద పిల్లని రాశాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కింది ఏ గాడిదని ఎక్కాడు? గాడిద పిల్లని ఎక్కాడు. గాడిద పిల్లని ఎక్కాడు కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్ దేనికి ఇచ్చారంటే గాడిద పిల్లకే ఇచ్చారు. ఆ ముగ్గురు సువార్తలు రాసిన వారు ఎవరు? మార్కు గారు, లోక గారు, యోహాను గారు గాడిద పిల్లనమే ప్రత్యేకించబడిన వారుగా దాన్ని మాత్రం. అయితే ఇక్కడ మత్తయి మాత్రం గాడిద రాశాడు, గాడిద పిల్లని రాశారు. అయితే యేసు ప్రభు ఎక్కింది గాడిద పిల్లని. అయితే ఇక్కడ గాడిద పిల్లయో మీకు కనబడిన వాటిని ఇప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల ప్రభునకు కావాల్సినవని చెప్పవాలని వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వాడిని పంపాను. అయితే ఇక్కడ చూడండి 4వ వచనము, ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగిన. ఎవరు చెప్పబడినట్లుగా? కింద చదివే కదా, ప్రవక్తలు చెప్పినట్లుగా. ఏమ్మా, ప్రవక్తలు ఏ ప్రవక్త చెప్పారు మనకి అంటే గాడిద గురించి, గాడిద పిల్ల గురించి, గాడిద వాహనుడుగా వస్తాడని చెప్పింది జకరియా. ఓకే, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఉంటది. అవునా, చదవండి ఎవరైనా. 9వ అధ్యాయము 9వ వచనము, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఈ రాజు మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ సియోను నివాసులారా అంటే దేవుని ఆరాధించవల్లారా, దేవుని మహిమపరిచే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్కసారి మీరు సంతోషించండి. ఎలా సంతోషించమంటున్నారంట? బహుగా. ఏమ్మా, ఎలా? బహుగా సంతోషించాలి, వెళ్తూ ఉండకూడదండి. మనము మన దేవుడు పరిపూర్ణమైన దేవుడు కనుక మనం ఆరాధించేటప్పుడు కూడా పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనము సన్నగిలిపోవద్దు. దేవుని ఆరాధించేటప్పుడు మనము హృదయపూర్వకంగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా స్తుతించాలి. అప్పుడు మీరు బహుగా సంతోషిస్తారు, మీరు బహుగా సంతోషిస్తారు. మీ జీవితంలో సంతోషం ఉంటది, మీ జీవితంలో ఆనందం ఉంటది కనుక బహుగా సంతోషించండి. ఎవరైతే హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతారో, ఎవరైతే సంతోషపూర్వకంగా స్తుతించగలుగుతారో, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలుగుతారో వాళ్ళ జీవితంలో ఏముంటదంట? బహు సంతోషం ఉంటది. హల్లెలూయా. ఏముంటదమ్మా?
బహు సంతోషం ఉంటది. అందుకే జకర్యా ప్రవక్త యేసుక్రీస్తు జన్మించక ముందే ఈ యొక్క వచ్చినాడు, ప్రవేశించాడు. ఆయన యెరూషలేము గాడిద పెళ్లికి యెరూషలేముకి ప్రవేశిస్తాడు అని. అయ్యా మాట్లాడకండి. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగింది. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని. ఏమంట? ఇదిగో నీ రాజు యేసయ్య సాత్వికుడిగా ఏమెక్కొస్తాడంట? గాడిద పిల్లని ఎక్కి వస్తాడు. ఒకటి పక్కన పెద్ద గాడిద కూడా ఉంది, దాని పిల్ల చిన్న గాడిద కూడా ఉంది. తల్లి అయిన గాడిద, పిల్లైన గాడిదని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 2 గాడిదలు ఎందుకు అసలు ఏసైకి? ఏసైకి ఒక గాడిద చాలు కదా. మనకి జకర్యా గ్రంథం కూడా అదే ఉంటాడు. ఏమని? గాడిదను, భారవాహిక పశు పిల్లైన చిన్న గాడిద. ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. అక్కడున్న జనగం అంతా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ దేవుడు పరిపూర్ణుడు, దేవుడు పరిపూర్ణుడు, తండ్రియు, కుమారుడియు, పరిశుద్ధాత్మ. ఈ 3 ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిపూర్ణత ఉంటుంది. ఏమ్మా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్న చాట, అమ్మా అర్థం చేసుకో, పరిశుద్ధాత్మ ఉన్న చాట మనం ఆత్మశక్తితో పరవశించిపోయి ఆరాధించగలుగుతాం. అర్థమవుతుందా? పరవశించిపోయి ఆత్మ పరిశుద్ధాత్మ నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు దేవుని పరిపూర్ణంగా స్తుతించగలుగుతావు, ఆరాధించగలుగుతావు. పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఎప్పుడండి ఆరాధించిన, స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి, ఎంత మొత్తుకున్నా మీరేమీ ఆరాధించలేరు. నేను చెప్పినంత మాత్రాన మీరేమీ స్తుతించలేరు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం చేస్తున్నప్పుడు మీరు పరిపూర్ణ ఆత్మశక్తి కలిగిన వారుగా స్తుతించగలుగుతారు, ఆరాధించగలుగుతారు. అది చెప్పాల్సిన ధర్మం నాదైనప్పటికీ స్తుతించేది మీరే. అందుకే దావీదు పూర్ణ శక్తితో అంటాడు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు పూర్ణ. ఇక్కడ అనేకమైన జన సమూహము ఏం చేస్తున్నారంటే, ఒక గుంపేమో వెనకాల, మధ్యలో యేసయ్య గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. ఇక ముందే కొంతమంది మట్టలు పెట్టుకొని స్తుతించుకుంటున్నారు. కాలు సంతోషంగా, ఆనందంగా దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని చెబుతూ ఊరేగించుకుంటూ యేసుని తీసుకొస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ ఆరాధించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధాత్మ వాళ్ళు దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు నివాసం చేస్తున్నాడు కాబట్టి, ఆత్మస్వరూపమైన దేవుడు వాళ్ళు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని పలుకుతూ వస్తున్నారు. అదే విధంగా యేసయ్య ఒక గాడిద మీద ఎక్కాడు. మరి పెద్ద గాడిద మీద ఉంది ఎవరు? పెద్ద గాడిద మీద ఉంది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. దేవుడు ఎవరు కనపడడు, తండ్రి అయిన దేవుడు ఎవరికి కనపడడు. అందుకే నా తండ్రికి ఒక సింహాసనం అనుకోండి, ఆయనకి ఒక సింహాసనం, మన హృదయములనే సింహాసనం పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? ఆ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ ప్రాంతంలో ఆ రోజు ఆ కార్యక్రమంలో వాళ్ళ ముగ్గురు పాల్పు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు మట్ల ఆదివారం రోజు ఆ కార్యక్రమం, యెరూషలేము ప్రవేశం రోజు వాళ్ళు పాల్పు పొందుకున్నారు. ఆ పాల్పు పొందుకొని వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి యెరూషలేము జయప్రవేశం అంటారు. ఆ జయప్రవేశ రోజు ఎంతో గొప్పగా దేవునికి మహిమకరంగా జరిగినట్లుగా మనము చూస్తున్నాము. అక్కడ ఆ చీయోను కుమారులతో చెప్పబడి ఆయనతో శిష్యులు వెళ్ళి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారము గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చును.
జనసమూహంతోనూ అనేకులు తమ బట్టలో దారి పొడుగున పరిస్థితి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిస్థితి. జనసమూహంతో ఆయనకు ముందు వెలుచున్న వారు వెనుక వచ్చుచున్న వారు, ముందు వెలుచున్న వారు వెనక వచ్చుచున్నారు. ఏమని పలుకుతున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేడ వచ్చేవాడు శుద్ధింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయిస్తున్నారు. వాళ్ళందరూ ఏమని కేకలు వేస్తున్నారంటే, ముందు ఒక గుంపు మధ్యలో యేసయ్య, కొంతమంది వాళ్ళకున్న బట్టలని దారిని పొడిగిన పరిచి ఆ గాడిదని నడిపిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత గాడిది ఆ రోజు దొరికింది. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆ ధన్యత ఎవరో కాదు, మనమే పొందుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ధన్యులమే మనం, గొప్ప ధన్యులమే. ధన్యులం అంటే ఇంతకుముందు అమ్మగారు చెప్పారు కదా, నరసింహ మేడం గారు, ఆనందించేవారు. ధన్యులు అంటే ఎవరు? ఆనందించేవారు. కనుక అలాంటి ధన్యత మనకి దొరికినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ అని కేకలు వేచుండేది. 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతా ఈయన ఎవరు అని కలవరపడేది. కొంతమంది అంటే ఆ రోజు ప్రత్యేకించబడిన యెరూషలేము ప్రవేశంలో చాలా మంది క్రొత్త వారు వచ్చారు. చాలా మంది ఎందుకు వచ్చారంటే యేసయ్యను చూడటానికి. అంతకుముందు రాలా, అంతకుముందు వాళ్ళు యేసయ్యను చూడలేదు, యేసయ్యని గుర్తుపట్టలేరు. ఎందుకంటే చాలాసార్లు యెరూషలేము ప్రవేశించినప్పటికీ ఆయన సడన్ గా వచ్చాడు. ఆయన అనేకుల్ని వాళ్ళకి సువార్త ప్రకటించారు, స్వస్థపరిచాడు, వెళ్ళాడు. కానీ ఈ రోజు ఏంటంటే చనిపోయిన లాజరు 4 రోజులు సమాధిలో ఉంచబడిన సమాధిలో ఉంచబడిన లాజర్ని ఎలా లేపాడు? ఈయన సామాన్యుడు కాదు అని తెలుసుకొని యేసయ్యను చూడటానికి తండోపతండాలుగా వచ్చినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఇది ఆ రోజు జరిగిన సంఘటన. అయితే 11వ వచనంలో ఈయన గలిలయలోని నజరేతు వరకు ప్రవక్తన యేసని చెప్పింది. కొంతమంది చూసి, ఓహో ఈయన గలిలయ ప్రాంతంలో తిరిగి వచ్చాడులే, నజరేతు యేసు కదా, ప్రవక్త కదా అని వాళ్ళు అనుకున్నారు. ఆ 12వ వచనంలో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూపులు మార్చేవాడిని, గొంబలు మార్చేవాడిని. ఇదంతా మనకి తెలుసు. తర్వాత మందిరంలో నా మందిరం ప్రార్థన మందిరం కాదా అని. ఇది ఆ రోజు జరిగిన సంఘటన. అయితే ఈ సంఘటనలో 7 అద్భుత కార్యములు, 7 అద్భుత కార్యములు దాగి ఉన్నాయని నేను మీకు ఇంతకు ముందు చెప్పాను. ఏడు అద్భుత కార్యములు దాయిగొని ఇంతకుముందు చెప్పినట్లుగా 7 అద్భుత కార్యములను మనం చూసినప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలోనే 15-16 చదువుతాం. 15 ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయిచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నాను, వాళ్ళ యొక్కయో సంటి పిల్ల ఎక్కయో నోట స్తోత్రము చెప్పిది వాడిని. చాలమ్మా. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 15-16 ఇక్కడ కొంతమంది స్తుతిస్తున్నారు. ఎవరు వాళ్ళు చెప్పండి? విన్నారు కదా చదువుతుంటే శ్రద్ధగా. అమ్మా చిన్నపిల్లలు బాలురు కదా. ఈ మట్లాదివారం ప్రత్యేకత ఏందో తెలుసా? ఈ మట్లాదివారం అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం. చిన్నపిల్లలకి చాలా ఇష్టం. చూడండి, మన సంఘంలో చిన్నపిల్లలు లేరు, సండే స్కూల్లో ఉంటుంది కొన్ని సంఘాల్లో. కొన్ని సంఘాలు చిన్నపిల్లలు యూత్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి.
అయితే ఆ చిన్న పిల్లలు ఈ ఆదివారాన్ని వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూసాం కదా, పొద్దున మన బిడ్డలు వచ్చి మరి ప్రభుదాస్ గారు, ఇంద్రబాబు గారు, అదేవిధంగా నవీను, సతీష్ వచ్చి ఈ మట్టల్ని మనకి అలంకరించారు మంచిగా. పాపం మా బిడ్డలు ఎంతో ప్రయాసపడి కొట్టుకొని వచ్చి చెట్లు ఎడుకొని వచ్చి అలంకరించి మంచిగా సిద్ధపరిచారు. ఆ పిల్లలు సండే స్కూల్ పిల్లల్లో ఈ డెకరేషన్ వాళ్ళే చేస్తారు. వాళ్ళే యూత్ మీటింగ్ ఉన్న యూత్ కానివ్వండి, సండే స్కూల్ పిల్లలు కానివ్వండి, వాళ్ళు బజార్కి వెళ్ళి దావీదు కుమారునికి జయము, దేవుని పేరిట వచ్చువాడు స్తుతించబడను గాక, దావీదు కుమారునికి జయమని వీధి అంటే బజార్ తిరుగుతూ ఉంటారు. గమనించారా మీరు ఎప్పుడైనా? బజార్ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక సంతోషము, ఒక ఆనందము. చిన్నపిల్లలకి అసలుకి ఏం తెలుసు వాళ్ళకి అని వాళ్ళు ఎందుకు అంత స్థితిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆనందము, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఉండటం వల్ల. ఎవరు ఏ తల్లిదండ్రులు చెప్పలా, అరే మీరు ఇలా ఆరాధించండి, స్థుతించండి అని. కానీ వాళ్ళకే వాళ్ళు ఆత్మశక్తి పొందుకొని, పరిశుద్ధ ఆత్మశక్తి పొందుకొని దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆ రోజు కూడా చిన్నపిల్లలు ఎక్కువ చేరి దావీదు కుమారునికి జయము, దేవుని పేరిట ఉత్సవానికి జయము అని పలుకుతున్నారు. ఎంతో కళోహలంగా, అతి ఆనందంగా, సంతోషంగా జయము యేసయ్యకి జయము అని దావీదు కుమారునికి జయమని చెప్తుంటే అక్కడ ప్రధానులు, తర్వాత ఎవరంట ఇంకా ఛాత్రులు ఉన్నారు కదా, ప్రధానులు ఛాత్రులు, వాళ్ళందరూ ఏంది గోల అని యేసుని అడుగుతున్నారు. నువ్వు చెప్పవా? ఇలా గోల చేస్తుంటే చెప్పవా? చాలా మంది ఈ లోకంలో మన అదే అడుగుతారు, ఏంటి చర్చిలో ఆ గోల ఏంటి, చర్చిలో ఏంటి ఆ గోల? మనం ఆరాధించుకునేది వాళ్ళకి ఎలాగుందంట, గోల్లాగా ఉందంట మనం ఆరాధించుకుని. ఇక్కడ పరిసర్యులు ఛాత్రులకి అదే అనిపిస్తుంది, గోల్లాగా నవ్వుడుతుంది. అయితే యేసేసి అక్కడ మాట్లాడతాడు, ఏమంటాడు ఇక్కడ, వీరు చెబుతున్నది వినుస్తున్నావు అని ఆయన అడిగేది. అందుకు యేసు వినుస్తున్నాను అంటే ఇక్కడ ఏమంటాడు దేవుడు, బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని. ఏం చేశాడు దేవుడు? చంటి పిల్లలు ఆత్మ నింపుదల ఇచ్చి, పరిశుద్ధాత్మ వాళ్ళకి నింపుదల ఇచ్చి స్తుతించడానికి దేవుడే పేరప్పనిస్తున్నాడు. దావీదు కీర్తనలో కూడా ఉంటది మాట, 18 దావీదు కీర్తనలో 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది, ఇదే మాట ఉంటది అక్కడ. వీళ్ళు దేవుని ఎందుకు స్తుతిస్తున్నారంటే వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ ఉండటం వల్ల. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు చిన్నపిల్లలంటే యేసయ్యకి ఇష్టం చాలా కదా, చిన్నపిల్లలంటే యేసయ్యకి ఇష్టం. పరలోక రాజ్యం ఎలాంటి ద్వారట, ఎలాంటి ద్వారది? చిన్నపిల్ల వాళ్ళది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ ఏ కలంకము, ఏ పాపరహితము లేని జీవితం వాళ్ళది. అందుకే ఆ చిన్నపిల్ల లాంటిదే నా రాజ్యం అంటాడు. కానీ చిన్నపిల్లలు అంతగా ఆరాధిస్తున్నప్పుడు, స్తుతించినప్పుడు మీరు శాస్త్రులతో మీరు ఎక్కడ చదవలేదా? దేవుని యొక్క బిడ్డలు బాలు ఎక్కువ, చంటి పిల్ల ఎక్కువ నోట స్తోత్రము సిద్ధింప చేస్తుందని అన్న మాట మీరు ఎక్కడ చదవలేదా? మీరు శాస్త్రులు కదా, మీరు పరిసరులు కదా, మీరు చదవలేదా అని ఎదురు ప్రశ్న వేశాడు యేసు ప్రభు. అందుకే ఇక్కడ మరొకసారి ఇక్కడ చిన్నపిల్లల యొక్క పండగ, ఒక రకంగా చిన్నపిల్లల యొక్క పండగ. చిన్నపిల్లలు అంటే దేవుడికి ఇష్టం. అంటే మన హృదయాలు ఎలా మారిపోవాలంటే కల్మషము లేని హృదయాలుగా మారిపోవాలి. ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు, మహిమపరిచేటప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము పరిపూర్ణమైన దేవుని బిడ్డలుగా మారిపోవాలి. అప్పుడు మన ఆరాధన దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోక సువార్త
19వ అధ్యాయము 37వ వచనం నుంచి 47వ వచనం వరకు చూద్దాం. 37, 40వ వచనం. 37, 40. ఎవరమ్మా? శిష్యులు సమూహం అంతయో చాలమ్మా, 38 చాలు. ఇక్కడ చూడండి, ఇంకొక గుంపు ఎవరు? ఒక గుంపు ఏమో పిల్లలు ఆరాధిస్తున్నారు, పిల్లలు స్తుతిస్తున్నారు. ఇంకొక గుంపు ఎవరంటే శిష్యులు. శిష్యులు అంటే వాళ్ళు యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులే కాదు, చాలా మంది అంటే ఆ రహస్య శిష్యులు, అంటే దేవుణ్ణి అంగీకరించి ఆరాధించేవాళ్ళు, యేసు ప్రభుని అంగీకరించి స్తుతించేవారు కూడా శిష్యుల కింద వస్తారు. వాళ్ళందరూ యేసుని ఏం చేస్తారంట? స్తుతిస్తున్నారంట. అర్థమవుతుందమ్మా? స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు ఇక్కడ? ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ప్రభు పేరిట వచ్చు రాజు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ఆరాధిస్తున్నాడు. అంటే శిష్యులు మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 33వ వచనంలో శిష్యులు ఆయన నిజముగా దేవుని కుమారుడిని నమ్మిరి. ఎవరు శిష్యులు అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడు నమ్మిన వారు. ఎవరు శిష్యులు అంటే యేసయ్యని నిజమైన దేవుడని నమ్మిన వారు, విశ్వసించిన వారు. ఈరోజు మనం నమ్ముకున్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోకి రాగలిగాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం, దేవుని మహిమపరచగలుగుతున్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం. దేవుని శిష్యులుగా మనము దేవుని యొక్క వాక్యంలో, అందుకే ఆయన శిష్యులతో మీరు ఈ లోకానికి వెళ్ళి సృష్టిని అందరికీ నా సువార్తని ప్రకటించమని చెప్పాడు. అంటే శిష్యులు అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు, లేదంటే ఆరాధించేవారు, దేవుని మహిమపరిచేవారని మనం జ్ఞాపకం. అంటే దేవుని నిజమైన దేవుడు కుమారుడు యేసయ్య అని విశ్వసించిన వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులు. ఈరోజు మనందరము ఆయన శిష్యులుగా మార్చబడ్డాం, ఆరాధికులుగా మార్చబడ్డాం, దేవుని పని చేసేవారుగా మార్చబడ్డాము. కనుక ఈరోజు మన కొరకు ఒక ప్రత్యేకించబడిన పండుగ కూడా దేవుని యొక్క కృపలో ఇది ప్రత్యేకించబడిన రోజు. కనుక ఇంకొక గుంపును మనకు చూసుకుంటే, ఇంకొక ఆలోచన మనకు జ్ఞాపకం చేసుకుంటే, మట్ల ఆదివారం రోజు ఇప్పుడు 2 కార్యములు. ఒకటేమో చిన్నపిల్లలు స్థితించారు, తర్వాత శిష్యులు స్థితించారు. మూడోదిగా ఇది మట్టల ఆదివారం, అంటే ఆరాధన జరిగిన ప్రత్యేకమైన దినము అన్నమాట. మనకి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 14 వచ్చి చదవండి. సియోను కుమారి భయపడకము, ఇదిగో చాలమ్మా. సియోను కుమారి భయపడకము, ఇది నీ రాజు గాడిద పిల్ల మీద ఆశుడే వచ్చుచున్నాడు అని చెప్పి అక్కడ ఆ కింద లైన్లంతా చూస్తే అక్కడ వాళ్ళందరూ ఈ మట్లాదివారం రోజున సంతోషానికి కారణం, సంతోషం, ఆనందము. మనకున్న సంతోషం ఏంటంటే మనకున్న దాన్ని బట్టి సంతోషిస్తాం, అదొకటైతే యేసు మౌనతమైన దేవుడు ఇదిగో మన హృదయములో, యెరూషలేము మన హృదయం అనుకోండి, మన హృదయములో ప్రవేశిస్తున్నాడు. అందుకే ఇందాక దావీదు కీర్తనలో 24వ అధ్యాయంలో మీ గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొన్నది, అంటే యేసు రోజు ప్రవేశించడానికి మీ గుమ్మములు పైకెత్తుకొన్నది అని ఆ లేఖనంలో మనం చూసాం. ఇక్కడ యేసు క్రీస్తు మన హృదయములో ప్రవేశించిన రోజు. యేసుక్రీస్తు ఎప్పుడైతే మనము దేవుని నిజమైన దేవుడు అంగీకరించి మనము ఆరాధిస్తున్నాము, అందుకే అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమి, సియోను కుమారి భయపడము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశనే వచ్చుతున్నాడు అని వ్రాయబడినట్టుగా సంతోషంగా ఆనందిస్తూ వాళ్ళు మట్లాదివారం రోజు
ఈత మట్టలు కానీ, కొబ్బరి మట్టలు కానీ, లేదంటే ఖర్జూరపు మట్టలు కానీ, ఆ రోజుల్లో ఖర్జూరపు మట్టలు వేసుకొని వాళ్ళు దారి పొడుగున పరుచుకుంటూ, చేతిలో పట్టుకొని ఆరాధించుకుంటూ, స్థుతించుకుంటూ, వాళ్ళకున్న బట్టలు పరుచుకుంటూ, గాడిద నడిపించుకుంటూ ఎంతో సంతోషంగా ఒక యెరూషలేము ప్రవేశం చేసినట్లుగా మనం చూస్తాం. అందుక మట్ల ఆదివారం అనేది చాలా గొప్ప దినము. మట్ల ఆదివారం అందుకే ప్రకటన గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఇది మొదటి ప్రవేశం. ఇది ఇక్కడ ఇంకొక రాష్ట్రం కూడా ఉంది. ఏ రాష్ట్రం అంటే, యేసయ్య ఇప్పుడు దేని మీద వచ్చాడు? గాడిద మీద యెరూషలేము ప్రవేశించాడు. గాడిద అంటే సాత్వికత్వము. ఆయన యుద్ధం చేయటానికి రావట్లా, ఆయన యుద్ధం కోసము రావట్లేదు. ఆయన సాత్వికత్వంతో కలిగిన వాడిగా వచ్చాడు. అయితే మరొకసారి వస్తాడు, ఏళ్ళ పరిపాలన రోజు వస్తాడు. ఆయన ఎలా వస్తాడంటే గుర్రం మీద వస్తాడు. అప్పుడు మా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము తర్వాత ఇదిగో గొప్ప సమూహం కనబడెను. వారు ఆ రోజు కూడా, ఏ రోజు? యేసయ్య ఏండ్ల పరిపాలన రోజు కూడా ఏం పట్టుకొని వస్తారమ్మా? తెల్లని వస్త్రం ధరించుకొని ఖర్జూరపు మట్టలు. అంటే ఆ రోజు మనం ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం తెల్ల ఒక డ్రెస్ వేసుకుని కలర్ఫుల్ కదా, అందరికి ఒకే కలర్. అప్పుడు వైట్ తెల్లని వస్త్రం ధరించుకుంటాం. అంటే పరిశుద్ధాత్మని మనం పొందుకొని యేసయ్యతో పాటు వస్తాం. ఈరోజు యెరూషలేము ప్రవేశం ఏ విధంగా అయితే ఖర్జూరపు మట్టలు పెట్టుకొని వచ్చారో, యేసయ్య రెండవ రాకడలో కూడా ఇదే విధంగా మనము ఏళ్ళ పరిపాలనలో ఖర్జూరపు మట్టలు పెట్టుకొని ఆయన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 అంశాలు చెప్పాను. ఒకటేమో చిన్నపిల్లల పండగ, మూడోదేమో శిష్యుల పండగ, మూడోది ఏమో మట్ల ఆధారంగా సాదృశ్యం ఏంటంటే ఏ ఇంట్లో పరిపాలన. ఓకేనా? 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ కొంతమంది స్వస్థత పొందుకున్నారు. కొంతమంది ఏం పొందుకున్నారమ్మా? స్వస్థత పొందుకున్నారు. ఎందుకంటే చాలా మంది యేసయ్య వచ్చినప్పుడు ఆయన వైద్యుడు, పరమ వైద్యుడు. ఆయన వైద్యుడు, పరమ వైద్యుడు. చాలా మంది విశ్వసించి శ్వాసంతో బాగలేని వాళ్ళందరూ యేసయ్య వస్తున్నాడు తెలుసుకున్నప్పుడు లైన్ కడతారు. ఎందుకంటే ఆయన నామంలో స్వస్థత ఉంది కాబట్టి. అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 14-15 చదవండి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వాడిని స్వస్థపరిచింది. ఇక్కడ 4వ కార్యం ఏంటంటే స్వస్థత కార్యము జరిగింది. 4వ కార్యం ఏందమ్మా? స్వస్థత కార్యము జరిగింది. స్వస్థత కార్యము కనుక యేసు దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా స్వస్థత కార్యము జరిగింది. యేసుని మనము సంప్రదించినప్పుడు, యేసు దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత కార్యం. ఏదైనా కానీ ఏ బాధ ఉన్నా, ఇక్కడ గుడ్డివారు, తర్వాత కుంటివారు, దేవుడు ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచని. ఏ రోగం ఉన్నా స్వస్థపరచగల దేవుడు. విశ్వాసం ఆ రోజు దేవుడి మహిమార్థంగా జరిగింది కార్యం. కుంటివారు బాగుపడ్డారు, గుడ్డివారు చూపు పొందుకున్నారు. ఇప్పుడు మన విశ్వాసం బట్టి స్వస్థ కార్యం జరిగింది. అప్పుడేమో దేవుడికి మహిమకరంగా జరిగింది. ఇప్పుడేమో మన విశ్వాసం బట్టి 12 సంవత్సరాల రక్తకాల స్త్రీతో దేవుడు ఏమని చెప్తాడు? మరి నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తాను. విశ్వాసం ద్వారా స్వస్థపరుస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మెస్సయ్య పండగ. మనకి లోక సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, లోక సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. ఆమేన్. ఇక్కడ మెస్సయ్య అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించే మెస్సయ్యగా మనము చూస్తూ ఉంటాము. అందుకే యోహాను రాసిన
ఒకటో అధ్యాయం 11 ఒకటో అధ్యాయం 11 ప్రభు దూత ధూపవేదిగా కూడినప్పుడు కాదు ఏమని రాసిన యోహాను సువార్త యోహాను సువార్త 1:11 చదవనమ్మా. ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చాను. ఆయన మెస్సీగా వచ్చాడు కానీ ఏం చేశాడు వాళ్ళు అంగీకరించలేదంట. మెస్సీగా వచ్చాడు, సువార్తను ప్రకటించడానికి వచ్చాడు కానీ నిజమైన దేవుడిగా ఆయన్ని అంగీకరించలేదని మనము చూస్తున్నాము. ఇంకా 6వదిగా జ్ఞాపకం చేసుకుంటే రాజుకి పట్టాభిషేకము. ఇక్కడ యేసేకి ఏం చేశారమ్మా? పట్టాభిషేకము అంటే రాజ్యము లేదు కానీ చాలా మంది అనుకున్నారు యూదులకు రాజు కదా, మమ్మల్ని ఇక్కడి నుంచి పరిపాలిస్తాడు, ఇంకా మనకి ఇంకే కష్టాలు ఉండవు, ఏ బాధలు. ఆయన రాజ్యం ఇక్కడిది కాదు, ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది. ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది కనుక ఆయన రాజ్యము ఇదనుకున్నారు, పొరపాటు పడ్డారు. కానీ రాజు మార్కు సువార్త 11:7-8 చూసుకోండి, చదవకండి. అక్కడ పట్టాభిషేకము అది ఇదంతా దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి పట్టాభిషేకము అని. యేసేకి నిజంగానే ఇక్కడ జరిగిన పట్టాభిషేకము ఇది నేను మళ్ళీ రెండో రాకడలో వచ్చి మిమ్మల్ని పరిపాలిస్తాను అనే సాదృశ్యానికి ఇక్కడ పట్టాభిషేకం జరిగించుకున్నాడు. దేవుని స్తోత్రం. 7వదిగా దేవాలయం శుద్ధీకరణ. లాస్ట్గా అదే మనకి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు ఉంటాయి కదా, అక్కడ లాస్ట్గా ఏం చేశాడు ఆయన? వచ్చిన కాదు 12 యేసు దేవాలయం ప్రవేశించి విక్రయములు చీవరినందుని వెళ్ళగొట్టి రోగులు మారుతున్న వాళ్ళు అంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యములు దేవాలయంలో చేస్తున్నారు. మీ అందరికీ తెలిసింది. అక్కడ రోకులు మార్చుకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు, రకరకాల కార్యలు చేస్తుంటే యేసే కోపం వచ్చి వాళ్ళందరినీ నిలబెట్టి దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అంటే మనం కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇది మట్ల ఆదివారం జరిగిన 7 అద్భుతమైన కార్యములు కనుక జ్ఞాపకం చేసుకోండి. మట్ల ఆదివారము చాలా ప్రత్యేకించబడిన రోజు కనుక ఈ 7 అంశముల్లో మనలో ఉన్నట్టయితే మనం నిజంగా దేవుని బిడ్డలుగా జీవించి ఈ లోకంలో దేవుని మహిమకరంగా ఉంటాం. కొద్ది మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. మనందరూ లేచి నిలబడినట్టయితే కానుక సమర్పించుకొని మన మధ్యలో ఉన్న సోదరుడు చంద్రబాబు ముందుకు వచ్చి పాట పాడుతూ కానుక సమర్పిస్తున్నాం.